కేసీఆర్ ప్రభుత్వం రోడ్ల భూముల్ని కూడా ధరణి పేరులో మార్పించి వాడి ద్వారా రైతు బంధు వేయించుకున్నాడు అనే ఒక దుష్ప్రచారం V6 వెలుగువారు అయితే రాయడం జరిగింది. ఇది ఎంత వాస్తవానికి కరెక్టు? మరి రోడ్లపైన ఎవరైనా రైతు బంధు వేయించుకుంటారా? అలా వేస్తే ఆ శాఖ వారు ఊరుకుంటారా? మరి ప్రజలను వేరే మార్గం నడిపించడానికి, వేరే దుస్థితికి తీసుకుపోవడానికి పూర్తి స్థాయిలో పన్నాగం పన్నుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే. మరి ఆ యొక్క రైతు బంధు రోడ్ల సంగతి ఏందో చూద్దాం ఒకసారి. శ్రీశైలం హైవే రైతు బంధు ఆమన్ గల్లులో 48 ఎకరాలకు పట్ట. గతంలో పరిహారం అందజేసిన సర్కారు సక్సెషన్ కరెన్షన్ పేరుతో ధరణిలో రీఎంట్రీ. పాస్బుక్ సైతం జారీ చేసిన ఆఫీసర్లు, ఫిర్యాదు చేసిన స్పందన కరువు. కలెక్టర్ నివేదిక కోరిన పట్టించుకొని తహసీల్దారు. సీఎం కేసీఆర్కి కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించడానికి రోడ్లే అవపడింది ప్రజలు. మీరు ఒక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొన్ని వేల కోట్ల రూపాయలు కొంత మిగిలినాయి కదా కేసీఆర్ గారికి. మరి కొన్ని పథకాలు స్టార్ట్ చేసినప్పటికీ ఆడ కూడా పైసలు మిగిలినాయి కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తుంది అంటే వీరిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎంపీ ఎలక్షన్లో గెలవడానికి ఈ విధమైన కొత్త నాటకాన్ని తెరకెక్కిస్తున్నారు. రైతు బంధు అనేది రోడ్ల మీద కూడా తీసుకుంటున్నాడు కేసీఆర్. అది కూడా పట్టాలు చేయించుకొని ఇచ్చిన తహసీల్దారు, కలెక్టర్, మిగతా తదితరులు చర్యలు తీసుకున్నా కూడా చర్యలు జారీ చేయని ప్రభుత్వం అని ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రాయడం జరిగింది. మరి ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఎంపీ ఎలక్షన్ల కోసమే నాటకాలను తెరకెక్కిస్తున్నారనేదే వాస్తవము.